మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలము తిరిగి రాదు. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడు. కులం పునాదుల మీద దేనిని సాధించలేం. ఒక జాతిని, నీతిని నిర్మించలేం. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్ట. నేను, నా దేశం, ఈ రెండింటిలో నీకు ఏది ముఖ్యమని అడిగితే నా దేశమే ముఖ్యమని చెప్తాను. ఒక మహావ్యక్తికి కృతజ్ఞులుగా ఉండటంలో తప్పు లేదు. అయితే ఏ వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని చంపుకొని కృతజ్ఞత చూపలేడు. ఏ స్త్రీ కూడా తన మానాన్ని మంట గలుపుకొని కృతజ్ఞత చూపలేదు. ఏ జాతి తన స్వతంత్రాన్ని దారాదత్తం చేసి కృతజ్ఞత చూపలేదు. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. ఏంటి ఒకేసారి ఈ యొక్క కోట్స్ అండ్ కొటేషన్స్ అన్నీ చెప్తున్నానని అనుకుంటూ ఉన్నారా? ఎస్. మరి ఇప్పటివరకు చెప్పిన ప్రతి మాట చెప్పిన అత్యంత మహనీయుడు, మరి ప్రపంచంలోనే అత్యధికంగా చదువుకున్న వారిలో ఉత్తముడు, ఎక్కువ డిగ్రీలు పొందిన మహోన్నత వ్యక్తి, మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరి కోసం చెప్పుకుంటున్నాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం. మరి ఆయన ఎంత మహనీయుడో మనందరికీ తెలుసు. ఒక మహర్ క్యాస్ట్లోంచి వచ్చి భారతదేశానికే ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏంటి సడన్గా అంబేద్కర్ గారి కోసం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మన 6th క్లాస్ ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 7లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం మనం చెప్పుకోవాలి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం చెప్పడానికి బహుశా మాటలు సరిపోవేమో. ఆయనకున్న నాలెడ్జ్లో కనీసం ఒక 10% మనకున్నా కానీ మనం చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చేమో. ఆయన చదివిన అన్ని డిగ్రీస్లో కానీ, పీజీలో కానీ, పిహెచ్డీలో కానీ కనీసం ఒక 10% మనం చదివినా కానీ మనం అతి గొప్ప మనుషులుగా రూపొందుతావేమో. మరి ఆయన మహనీయత, ఆయన మహోన్నతం, ఆయన గొప్పతనం ఏమని చెప్పగలం? ఎవరని చెప్పగలం? ఎలాగని చెప్పగలం? ఈరోజు మనం చెప్పుకునే ఈ టాపిక్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇక్కడ లెసన్ స్టార్ట్ చేసే విధానం చూస్తే చాలా గొప్పగా ఉంది, చాలా చక్కగా ఉంది. స్వప్న రోట్ ఏ లెటర్ టు హర్ ఫ్రెండ్ కుసుమ. స్వప్న తన ఫ్రెండ్ కుసుమకి లెటర్ రాస్తూ డిస్క్రైబింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ హర్ ప్రాజెక్ట్ వర్క్, తన ప్రాజెక్ట్ కోసం చెబుతూ ఉందన్నమాట. ఇన్ హర్ లెటర్, ఆమె రాస్తున్నటువంటి ఆ లెటర్లో షీ మెన్షన్డ్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ డాక్టర్ అంబేద్కర్స్ లైఫ్. మరి అంబేద్కర్ గారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను స్వప్న తన ఫ్రెండ్ కుసుమకి లెటర్లో రాస్తూ ఉంది. మరి ఏం రాసింది, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ లెసన్లో చూద్దాం. మరి లెసన్లోకి వెళ్ళడానికి ముందుగా అసలు గ్లాజరీ అంటే ఎటువంటి హార్డ్ వర్డ్స్ ఉన్నాయి, అవేంటి అనేది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎమినెంట్ అంటే గ్రేట్ అని మీనింగ్ అన్నమాట. ఫౌండేషన్ అంటే బేస్, పునాది. ఇల్ ట్రీట్మెంట్
అంటే క్రూయల్ ట్రీట్మెంట్ అంటే సరిగా చూడకపోవడం. అచీవ్మెంట్ అంటే సక్సెస్. నెక్స్ట్ ప్యాంగ్స్, PANGS, ప్యాంగ్స్ నౌన్ ఫామ్ ఇది. ఫీలింగ్ ఆఫ్ సారో అంటే బాధపడడం. అన్టచబిలిటీ నౌన్ అది. ద ప్రాక్టీస్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ సమ్ పీపుల్ బేస్డ్ ఆన్ దర్ క్యాస్ట్ అండ్ ద జాబ్స్ డన్ బై దెమ్. అంటే వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళని ఒక వేరుగా చూడడం, ఒక అంటరాని వాళ్ళుగా చూడడం, వాళ్ళ సమాజంలో వీరందరి మధ్యలో ఉండే అర్హత వీరికి లేదు అని చూడడం, దీన్ని అన్టచబిలిటీ అంటాం. నెక్స్ట్ డిస్క్రిమినేషన్, అన్జస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. తన కులం మూలంగా, తను చేసే వృత్తి మూలంగా తనని అందరిలా కాకుండా వేరుగా నీచంగా చూడడం. నెక్స్ట్ అప్రెస్డ్ క్లాసెస్ అంటే పీపుల్ హు ఆర్ ట్రీటెడ్ ఇన్ అన్ అన్జస్ట్ వే బేస్డ్ ఆన్ దర్ క్యాస్ట్, ఇన్కమ్, ఎడ్యుకేషన్ అండ్ పవర్. నెక్స్ట్ వరాషియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఈగర్, బాగా తెలుసుకోవాలి అంటే ఏదో సాధించాలి అనే ఒక తపన. ఇవండి మరి యొక్క లెసన్లో మనకు వచ్చే కొన్ని కష్టమైన పదాలు. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. మరి లెసన్ స్టార్ట్ చేస్తే మనకి శ్రీకాకుళం అనే ఒక విలేజ్ నుంచి డిసెంబర్ 19, 2019 సంవత్సరంలో స్వప్న అనే అమ్మాయి కుసుమ అనే వాళ్ళ ఫ్రెండ్కి తన ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన ఉత్తరం ఇది. ఓకే. డియర్ కుసుమ, ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ యూ. కుసుమ, నువ్వు బాగానే ఉన్నావని నేను అనుకుంటున్నాను. ఐ ఆమ్ నౌ రాదర్ బిజీ విత్ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ మై స్కూల్. మా స్కూల్లో నాకు ప్రాజెక్ట్ ఇచ్చారా, ప్రాజెక్ట్ వర్క్ కొంచెం బిజీగా ఉన్నాను. ద టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్, మరి నా ప్రాజెక్ట్కి టైటిల్ ఏంటి అని అనుకుంటున్నావా? పిల్లర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మరి మన మోడర్న్ ఇండియా యొక్క స్తంభాలు అనేది నా టైటిల్. వీ హ్యావ్ టు కలెక్ట్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద ఎమినెంట్ పర్సన్స్ హూ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ ఇండియా. మన యొక్క ఇప్పుడు నూతన భారతదేశం అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వదిలేసి మనల్ని, బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నామో దానికి ఫౌండేషన్ వేసినటువంటి, దానికి పునాదులు కట్టినటువంటి ఆ యొక్క ఎమినెంట్ పర్సన్స్, ఆల్రెడీ చెప్పుకున్న ఎమినెంట్ అంటే గ్రేట్ అని మీనింగ్ అనమాట. అలాంటి గొప్ప వ్యక్తుల కోసం, గొప్ప వ్యక్తుల మీద నేను ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను. నవ్ మరి ఆ కాలక్రమంలో నవ్ ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆ జీవిత చరిత్ర మీద నేను ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు టెల్ యూ సర్టెన్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఈ లెటర్ నీకు ఎందుకు రాస్తున్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో బాధపడిన క్షణాలు చాలా ఉన్నాయి. మరి ఆ క్షణాలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు, మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన గుండె బాధతో రగిలిపోతూ ఉంటుంది. ఆ బాధ అనేది ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. యు సీ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకళ్ళు నువ్వు కానీ అబ్జర్వ్ చేస్తే అవి మనకి చాలా ఆసక్తిగా ఉంటాయి కూడా. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, ఆల్సో నోన్ యాజ్ బాబా సాహెబ్, వాజ్ బోర్న్ ఇన్ టు ఎ మహర్ ఫ్యామిలీ on 14th April 1891 at మావ్ ఇన్ మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్లో మావ్ అనే గ్రామంలో 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, మరి ఈయన్ని బాబాసాహెబ్ అని కూడా అంటారు, మరి ఈయన మహర్ ఫ్యామిలీలో జన్మించడం జరిగింది. Bhimrao started experiencing the pangs of untouchability right from his childhood. మరి బాబాసాహెబ్ అంటే అంబేద్కర్ గారు తన చిన్నతనం నుంచే ఈ యొక్క అన్టచబిలిటీని తను ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ యొక్క అస్పృశ్యత అనే దాన్ని తన చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాడు, తను భరిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క బాధని, అదే ప్యాంగ్స్ అన్నాం కదా, అంటే ఫీలింగ్ ఆఫ్ సారో, దాన్ని భరిస్తూనే ఉన్నాడు.
హీస్ ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ అ డిస్టెంట్ విలేజ్ నేమ్డ్ కొరేగోన్. మరి వాళ్ళ ఫాదర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్, కొరేగన్ అనే విలేజ్లో పనిచేస్తూ ఉన్నాడు. వెన్ భీమరావ్ వాజ్ 9 years old, he along with his brother and cousin went to Koregon to spend the summer vacation with his father. మరి భీమరావుకి 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను మరియు తన కజిన్ మరియు తన బ్రదర్ వీళ్ళందరూ కలిసి ఆ కొరేగాన్ అంటే వాళ్ళ నాన్నగారితో సమ్మర్ హాలిడే స్పెండ్ చేద్దామని ఆ కొరేగాన్ అనే ఊరు వెళ్ళడం జరుగుతుంది. దే హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్ టు హిస్ ఫాదర్ అబౌట్ దేర్ అరైవల్. అంటే వాళ్ళు ముందే చెప్తారు వాళ్ళ ఫాదర్కి, ఫాదర్ మేము పలానా డేట్కి మేము వస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాస్తారు. బట్ హిస్ ఫాదర్ హ్యాడ్ నాట్ రిసీవ్డ్ ద లెటర్ ఇన్ టైమ్. సో వాళ్ళ ఫాదర్కి ఆ లెటర్ అనేది కరెక్ట్ టైంకి అందలేదు. దేర్ఫోర్ he did not come to the railway station to receive the children. అందువల్ల వాళ్ళ ఫాదర్ అంటే అంబేద్కర్ గారి యొక్క తండ్రి రైల్వే స్టేషన్ వెళ్ళలేకపోతాడు రిసీవ్ చేసుకోవడానికి. దే మేనేజ్ టు రెంట్ ఏ బుల్లక్ కార్ట్ ఫర్ కొరేగాన్. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒక బుల్లక్ కార్ట్, ఒక ఎడ్ల బండి ఎక్కుతారనమాట. అంటే మనం డబ్బులు ఇచ్చి ఎక్కుతాం కదా, అలాగే. ద ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కార్ట్ మ్యాన్ ఫ్రైటెండ్ ద చిల్డ్రన్ ఆన్ ద వే. సో మరి ఆ దారిలో ఆ యొక్క ఎడ్ల బండి యొక్క అధికారి, ఎడ్ల బండిని ఎవరైతే నడిపిస్తూ ఉంటాడో అతను ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క క్యాస్ట్ తెలుసుకొని, లేదా తను చాలా అంటే చాలా బాధ పెడతాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు తక్కువ కులవాలని, వాళ్ళకి ఇటువంటి బండిలో వాళ్ళ ప్రయాణం చేయడం వల్ల వాళ్ళ బండి మైలు పడిపోతుందని చెప్పి చాలా చాలా రకరకాలుగా అంబేద్కర్ గారిని మరి వాళ్ళ బ్రదర్ని, కజిన్ని బాధ పెడతాడు కులం పేరుతో. సో బై మిడ్ నైట్ ద కార్ట్ రీచ్డ్ ఏ రెస్టింగ్ ప్లేస్. ఒక రాత్రి అర్ధరాత్రి టైంకి ఒక ప్లేస్కి రీచ్ అవుతారు. భీమ్ వెంట్ ఏ మ్యాన్ దేర్ అండ్ సెడ్. భీమ్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, సార్ వీఆర్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. మాకు చాలా దాహం అవుతుంది, మాకు కొంచెం నీరు ఇవ్వండి అంటారు. హూ హ్యాస్ కెప్ట్ వాటర్ ఫర్ యూ రిప్లైడ్ ద మ్యాన్ రూడ్లీ. ఐస్ కెమ్ టు నో దట్ దే వర్ మహర్స్. సో అతనికి వీళ్ళ మహర్ అంటే అంబేద్కర్ ఒక మహర్ క్యాస్ట్ అంటే తక్కువ కులపు వాడు అని తెలుసుకొని అతను ఏ విధంగా చెప్తారంటే, మీకు ఇవ్వడానికి వాటర్ ఎవరు పెట్టారు ఇక్కడ అని చాలా రూడ్గా భీమ్రావ్ మీద అరుస్తూ ఉంటాడు. విత్ దాట్ దే హ్యాడ్ టు స్లీప్ దట్ నైట్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్. సో దానికి పాపం భీమ్రావ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ బ్రదర్ మరి కజిన్ పాపం వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా ఆ రాత్రంతా పడుకునే ఉండాల్సి వస్తుంది. ద నైట్ మేర్ ఇన్సిడెంట్, ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అతి బాధాకరమైన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మేడ్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ అంటే మరిచిపోలేనటువంటి ఒక మాయని మచ్చ అనేది అంబేద్కర్ గారి జీవితం మీద పడిపోయింది. ఆన్ ద టెండర్ మైండ్ ఆఫ్ భీమ్. టెండర్ అంటే ఆ యొక్క ఆ యొక్క సున్నితమైనటువంటి ఆ యొక్క భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క మైండ్లో అది పడిపోయింది. చూడండి ఎంత దారుణమండి ఇది. దే రీచ్డ్ కొరేగాన్ at 11 in the morning the next day. మరి తర్వాత రోజు 11 గంటలకి ఆ కొరేగాన్ అంటే వాళ్ళ తండ్రి ఉన్న స్థలానికి వెళ్తారు. హీస్ ఫాదర్ వాజ్ సర్ప్రైజ్ టు సీ దెమ్. వాళ్ళ ఫాదర్ ఒకేసారి ఆశ్చర్యపోతాడు. లేటర్ ఇట్ వాజ్ నోన్ దట్ హిస్ ఫాదర్ సర్వెంట్ హ్యాడ్ రిసీవ్డ్ ద లెటర్ బట్ ఫర్గాటెన్ టు గివ్ ఇట్ టు హిస్ ఫాదర్. తర్వాత ఏం తెలుస్తుందంటే వాళ్ళ యొక్క ఫాదర్ దగ్గర పనిచేసే సర్వెంట్ లెటర్ తీసుకుంటాడు. లెటర్ వచ్చింది కానీ ఆ సర్వెంటు వాళ్ళ ఫాదర్కి భీమ్రావ్ రాసిన లెటర్ ఇవ్వడం అనేది మర్చిపోతాడు. అదే అక్కడ జరిగిన సీన్. సో later it was known that his father's servant had received the letter but forgotten to give it to his father. Ambedkar came to know that all persons were not alike. అప్పుడు అంబేద్కర్కి అర్థమైంది అందరు మనుషులు ఒకేలా ఉండరు అనేది అంబేద్కర్కి ఆ చిన్నతనంలోనే అర్థమైంది. There was a Brahmin teacher in his high school who showed a great love and affection for Bhimrao. సో మన భీమ్రావ్ చదువుకున్న స్కూల్లో ఒక బ్రాహ్మిన్ టీచర్ ఉంటాడు.
అతనికి భీమ్రావ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఈ ఆఫర్డ్ మీల్స్ టు భీమ్ డ్యూరింగ్ హిజ్ రిసెస్, అంటే ఖాళీ టైంలో ఆ యొక్క భీమ్రావ్కి ఆ బ్రాహ్మణ్ టీచర్ భోజనం పెడతా ఉంటాడు. దిస్ టీచర్ లెఫ్ట్ ఏ మార్క్ ఆఫ్ లవ్ ఆన్ భీమ్స్ లైఫ్. ఆ యొక్క టీచర్ ద్వారా భీమ్రావ్ అంబేద్కర్లో ప్రేమ అనే ఒక విత్తనం నాటబడింది, సహాయం చేయాలనే ఒక విత్తనం నాటబడింది, ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారనే విత్తనం తన మైండ్లో నాటబడింది. డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్ ద టీచర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. తన జీవితం అంతా అంబేద్కర్ గారు తన టీచర్ని గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాడు. సో అంబేద్కర్ ఫెల్ట్ దట్ lack of education is the root cause of caste discrimination in India. He decided to uplift the oppressed classes and remove caste barriers. సో అంబేద్కర్కి అర్థమైంది అసలు ఎందుకు మన భారతదేశంలో ఇలాంటి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. నువ్వు ఎక్కువ నేను తక్కువ, లేకపోతే నీది ఆ క్యాస్ట్ నీది పెద్ద క్యాస్టు, లేకపోతే నీది ఆ క్యాస్టు, నాది చిన్న క్యాస్టు, నీది చిన్న క్యాస్టు, అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనేది అంబేద్కర్ గారు బాగా అర్థం చేసుకుంటే దీనికి ముఖ్య కారణం ఏదంటే చదువు లేకపోవడమే అనేది అంబేద్కర్కి అర్థమైంది. హీ డిసైడెడ్ టు అప్లిఫ్ట్ ద అప్రెస్డ్ క్లాసెస్ అండ్ రిమూవ్ క్యాస్ట్ బ్యారియర్స్. అప్పుడు అంబేద్కర్ గారు డిసైడ్ అయిపోయారు, ఎలాగైనా ఈ అప్రెస్డ్ క్లాసెస్ అంటే అనగదొక్కబడిన ఈ వర్గం వారు ఎవరైతే ఉన్నారో అటువంటిది లేకుండా, ఈ క్యాస్ట్ బ్యారియర్స్ లేకుండా, కులం కంపు అనేది లేకుండా దాన్ని ఎలాగైనా తీసి పడేయాలని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజే డిసైడ్ అయిపోయారు. సో సీయింగ్ ద ఇంటలెక్చువల్ కెపాసిటీ ఆఫ్ భీమ్, అంటే మరి భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానం చూసి, తన యొక్క తెలివిని చూసి ద మహారాజా సాయాజీరావ్ ఆఫ్ బరోడా, అంటే బరోడా రాజు అయినటువంటి సాయాజీరావు గారు హెల్ప్డ్ హిమ్ జాయిన్ ఇన్ ఎల్ఫిన్స్టన్ కాలేజ్ ఇన్ ముంబై. సో ముంబైలో అంబేద్కర్ గారు ఎల్ఫిన్స్టన్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మహారాజా సాయాజీరావు గారు చాలా సాయం చేస్తారు. లేటర్ అంబేద్కర్ వెంట్ టు ద యుఎస్ఏ టు జాయిన్ కొలంబియా యూనివర్సిటీ. తర్వాత అంబేద్కర్ గారు మరి అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో కూడా జాయిన్ అవుతారు. ఈ కంప్లీటెడ్ ఈజ్ ఎంఏ అండ్ పిహెచ్డి దేర్. మరి అమెరికాలో ఉండి ఎంఏ పిహెచ్డి కంప్లీట్ చేస్తారు. దెన్ ఈ జాయిన్ ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ పొలిటికల్ సైన్స్. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జాయిన్ అయ్యి అక్కడ పొలిటికల్ సైన్స్లో ఉత్తీర్ణుడు డిగ్రీ పట్టా పుచ్చుకుంటాడు. బాబాసాహెబ్ వాజ్ ఎ వరాషియస్ రీడర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. వరాషియస్ రీడర్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఈగర్, అంటే చాలా తెలుసుకోవాలి, ఈ ప్రపంచం కోసం తెలుసుకోవాలి, సంస్కృతి తెలుసుకోవాలి, కల్చర్ తెలుసుకోవాలి, లేకపోతే ప్రపంచంలో అన్ని దాని మీద ఐడియా రావాలి అనే ఒక తృష్ణ, ఒక ఆసక్తి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఈ హ్యాడ్ ఎ గ్రేట్ థర్స్ట్ ఫర్ బుక్స్. బుక్స్ చదవాలి, నాలెడ్జ్ సంపాదించుకోవాలి అనే ఒక ఆశ, ఒక దాహం ఆయనలో ఉంది. ఈ సేవ్డ్ ఎ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అండ్ స్పెంట్ ఇట్ ఆన్ బయింగ్ బుక్స్. తన దగ్గర ఉన్న కొంచెం ఆ యొక్క డబ్బులు కూడా సేవ్ చేసుకొని ఆ డబ్బులు బుక్స్ కొనడానికి ఆయన ఉపయోగించుకుంటూ ఉండేవారు. ఈ పర్చేస్డ్ అబౌట్ 2000 ఓల్డ్ బుక్స్ వెన్ హీ వాజ్ ఇన్ న్యూయార్క్. మరి ఆయన న్యూయార్క్లో ఉన్నప్పుడు 2000 పుస్తకాలు, అంటే పాత పుస్తకాలే కానీ కొనడం జరిగిందనమాట. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్, మరి లండన్లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశాల్లో హీ బాట్ సో మెనీ బుక్స్. ఆయన చాలా పుస్తకాలు తీసుకెళ్తాడు. దే వర్ సెంట్ టు ఇండియా ఇన్ 32 బాక్సెస్. మరి ఆ పుస్తకాలన్నీ కూడా ఇండియాకి 32 బాక్సుల్లో పంపిస్తారు. డజంట్ ఇట్ సౌండ్ అమేజింగ్? మరి వినడానికి చాలా ఆశ్చర్యంగా లేదా? ద సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ టు మోడర్న్ ఇండియా వర్ ఎవర్ మ్యాచ్లెస్. మరి యొక్క సనాతన భారతదేశానికి లేకపోతే ఆధునిక భారతదేశానికి అంబేద్కర్ గారు చేసిన సేవలు అనేవి ఎవరు చేయలేరని గర్వంగా చెప్పొచ్చేమో. అంత గొప్ప సేవ చేశారు అంబేద్కర్ గారు. హీ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ టు రైట్ ఇండియాస్ న్యూ కాన్స్టిట్యూషన్. మరి భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి అతి ముఖ్యమైన పనిని అంబేద్కర్ గారికి అప్పచెప్పడం జరిగింది. సో హీ వాజ్ అపాయింటెడ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ జవహర్లాల్ నెహ్రూస్ క్యాబినెట్. మరి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి లా మినిస్టర్గా అంబేద్కర్ గారే అపాయింట్ అవ్వడం జరిగింది. హీ వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ద అప్రెస్డ్ క్లాసెస్ అండ్ ద లీడర్ ఆఫ్ ఆల్. మరి అణిచి వేయబడిన వర్గాలన్నిటికీ నాయకుడు ఎవరు అంటే అంబేద్కర్ గారే.
దో ఈ ఎక్స్పీరియన్స్ బిట్టర్ చైల్డ్హుడ్, మరి తన చిన్న వయసులో చాలా చేదు అనుభవాలు చూశారు ఈ క్యాస్ట్ మీద, అయినా కానీ ఈ బికేమ్ ద రైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మరి భారతదేశ రాజ్యాంగాన్ని రచించడంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రని, అతి గొప్ప పాత్రని మరి అంబేద్కర్ గారు తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. తన నాలెడ్జ్ని చూసి, తన తెలివితేటలు చూసి, తను చదివిన ఆ పుస్తకాలను చూసి, లేకపోతే తనకున్న క్వాలిఫికేషన్స్ని చూసి. సో డాక్టర్ అంబేద్కర్ వాజ్ అవార్డెడ్ హీ బికేమ్ ద రైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1990. మరి 1990 సంవత్సరంలో ఏమైందంటే డాక్టర్ అంబేద్కర్ వాజ్ అవార్డెడ్ ద భారతరత్న ఆఫ్టర్ హిస్ డెత్. అతను చనిపోయిన తర్వాత 1990వ సంవత్సరంలో భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఏ స్టాంప్ ఇన్ మెమరీ ఆఫ్ హిస్ వాల్యుబుల్ సర్వీసెస్ టు మోడర్న్ ఇండియా. మరి భారత ప్రభుత్వం తన సేవలను గుర్తించి తన పేరు మీదుగా ఒక స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది. I believe that Baba Sahib achieved such a success because of his reading habit. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంత గొప్ప ఘనత, అంత సక్సెస్ అనేది ఏ విధంగా వచ్చిందంటే తనకున్న రీడింగ్ అలవాటు వల్ల. చదువు ఎప్పుడు అనునిత్యం చదవాలి, అనునిత్యం చదువుతున్న ఆ అలవాటు వల్లే మరి ఒక నార్మల్ క్యాస్ట్లో పుట్టినటువంటి అంబేద్కర్ గారు అతి గొప్ప వ్యక్తిగా మారడం జరిగింది. సో ఐ హ్యావ్ రియల్లీ బీన్ ఇన్స్పైర్డ్ బై బాబా సాహెబ్. మరి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక జీవితాన్ని చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు రీడ్ యాజ్ మెనీ యాజ్ బుక్స్ యాజ్ పాసిబుల్ నౌ ఆన్ వర్డ్స్. నేను కూడా అంబేద్కర్ గారి లాగా ఎక్కువ బుక్స్ చదవాలి, ఎంతో నాలెడ్జ్ సంపాదించాలి అని నేను కూడా డిసైడ్ అయిపోయాను. సో కన్వే మై విషెస్ టు ఆల్. నేను అందరినీ అడిగానని చెప్పు. యువర్ లవింగ్ ఫ్రెండ్ స్వప్న. సో అడ్రస్ వచ్చి పి కుసుమ, డాక్టర్ ఆఫ్ వినయ్, డోర్ నెంబర్ 1524, టెంపుల్ స్ట్రీట్, చిత్తూరు. సో మరి ఇదేంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లెసన్ అన్నమాట. 6th క్లాస్లో ఇచ్చింది. మరి ఇక్కడ కొన్ని కాంప్రహెన్షన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. అవి కూడా మనం చెప్పుకుంటే ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో డాక్టర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్డ్ ప్యాంక్స్ ఆఫ్ అన్టచబిలిటీ. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు అంటే రైట్ ఫ్రమ్ ఈ చైల్డ్హుడ్, చిన్నతనం నుంచి దాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. అంబేద్కర్స్ ఫాదర్ డిడ్ నాట్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బికాజ్, ఎందుకు రాలేకపోయారు అంబేద్కర్ గారి ఫాదర్ అంటే బికాజ్ హిస్ ఫాదర్ హ్యాడెంట్ రిసీవ్డ్ ద లెటర్ ఇన్ టైం. వాళ్ళ ఫాదర్కి ఆ లెటర్ అందలేదు. డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్ ద బ్రాహ్మణ్ టీచర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ బికాజ్, మరి ఎందుకు డాక్టర్ అంబేద్కర్ గారు చిన్నతనంలో తనకు హెల్ప్ చేసిన బ్రాహ్మణ్ టీచర్ని తన జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు అంటే ద టీచర్ షోడ్ గ్రేట్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ భీమ్రావ్. నెక్స్ట్, భీమ్రావ్ సేవ్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ, యూజ్డ్ ద మనీ టు బై బుక్స్. What did Ambedkar do at the time of the second round table conference in London? He bought nothing there. He bought so many books there. He bought so many clothes there. So answer is he bought so many books there. Answer the following questions. When and where was Ambedkar born? Ambedkar was born on 14th April 1891 at Mao in Madhya Pradesh. Bhimrao along with his brother and cousin went to Koregan. Why? So Bhimrao along with his brother and cousin went to Koregan to spend the summer vacation with his father. So what was the night marriage incident that made an indelible impression on the tender mind of Bhim? The night marriage incident was his journey to his father's working place from the railway station. During the time he had to spend without water and food. How do you know that? Ambedkar had a great thirst for books. Ambedkar had a great thirst for books. He saved small amounts of money and spent it on buying books in his childhood. He purchased about 2,000 old books when he was in New York. At the time of the second round table conference in London, he bought 32 boxes of books. Do you think there is a caste discrimination in your village still? No, I don't think there is a caste discrimination in our village, but mostly still there is a caste discrimination is going on in many parts of India. రైట్. సో మరి ఇవ్వండి డాక్టర్ అంబేద్కర్ గారి లెసన్లోంచి మనం నేర్చుకున్న మీనింగ్స్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ. ఓకే, ఒకవేళ ప్రిపేర్ ఏ వర్డ్ మ్యాప్ రిలేట్ టు అంబేద్కర్ గారు అని వస్తే మనం అంబేద్కర్ గారి కోసం మనం ఏ రాయొచ్చు అంటే లా మినిస్టర్ అని చెప్పొచ్చు,
హీ అటెండెడ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు. హీ వాజ్ ఏ వొరాషియస్ రీడర్ అని చెప్పొచ్చు. హీ వాజ్ ద రిసిపెంట్ ఆఫ్ భారతరత్న అని చెప్పొచ్చు. హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పొచ్చు. ఈ కంప్లీటెడ్ ఈజ్ పిహెచ్డి అని చెప్పొచ్చు. ఈ కంప్లీటెడ్ ఈజ్ ఎంఏ అని చెప్పొచ్చు. అండ్ ఈజ్ నోన్ ఫర్ ఈజ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి వర్డ్ మ్యాప్ను తయారు చేయడానికి ఉపయోగపడే కొన్ని అడ్జెక్టివ్స్ అబౌట్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఓకే, రైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ షేరింగ్. అండ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుకుంటూ, this is your friend Sudhakar Vamgiri signing off for today, and have a great day. Bye bye. Take care.